దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో దేవుని యొక్క పాదముల చెంత మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించినటువంటి మీ అందరికీ ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. దేవుడు మనలను దీవించేటువంటి వాడుగా ఉన్నాడు. మనం దేవుని సన్నిధిలో మన అవసరాలను తెలియజేసి ప్రార్థన చేస్తున్నాం. కానీ కొంతమందిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, కొంతమందిని ఆశీర్వదించకపోవటానికి కారణం కూడా ఉంటా ఉంది. అనుకుంటాం మనం, వాళ్ళని ఎందుకు దేవుడు దీవిస్తున్నాడు, మమ్మల్ని ఎందుకు ప్రార్థన చేసినా దీవించటం లేదు. మన ప్రవర్తనే అందుకు కారణమేమో కదా. అందుని బట్టి మన ప్రవర్తనను చూసుకుంటూ మనం జీవితంలో దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేద్దాం, తగిన ప్రతిఫలాన్ని పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథు పట్టణంలో ఉన్నటువంటి దేవుని సంఘానికి వ్రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చదువుకుందాం. మెలకువగా ఉండుడి, మెలకువగా ఉండుడి. ఎందుకు మనం మెలకువగా ఉండాలని పౌలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఒక హెచ్చరికగా, ఒక ఆజ్ఞగా సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు ఈ యొక్క మాట ఏ సంఘానికి తెలియజేశాడు అంటే కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి, దేవుని సంఘానికి. ఈ కొరింథీ సంఘము ఆషామాషిగా ఉన్నటువంటి సంఘము కాదు. మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయములో 4వ వచనం నుండి మీరు 7వ వచనం వరకు చదవట్లేదు, కానీ క్లుప్తంగా తెలియజేస్తా ఉన్నా. మీరు చదవండి, గమనించండి, ఆలోచన చేయండి. ఆ సంఘము, కొరింథీ సంఘము ఎలాంటి సంఘము అంటే దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నటువంటి సంఘము. ఆశీర్వదించబడితే కృతజ్ఞత లేనటువంటి జీవితాలను జీవించట్లా కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నటువంటి సంఘంగానే ఉన్నది. క్రీస్తుని గూర్చినటువంటి సాక్ష్యము కలిగి ఉన్నటువంటి సంఘము. అంత మాత్రమే కాదు, ఆ సాక్ష్యము స్థిరపరచబడి ఉన్నటువంటి సంఘము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి ఈ సంఘము ప్రతి విషయములో కూడా దేవునిని స్తుతిస్తూ, దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి దేవుని సన్నిధిలో వారి జీవితాలను అప్పగించుకొని దేవుని వెంబడిస్తున్నటువంటి సంఘంగా ఉన్నది. అన్ని విషయాలలో ఐశ్వర్యవంతమైనటువంటి సంఘంగా ఉన్నది. అంటే ఉపదేశములో, జ్ఞానములో, ఏ కృపావరంలో కూడా లోపము లేనటువంటి సంఘము. ఇన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాలను కలిగి ఉన్నటువంటి సంఘమును పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు పౌలుతోటి, ఆ సంఘానికి మెలకువగా ఉండండి అని చెప్పి ఒక మాట లేఖరాయి. అంటే ఆ సంఘానికి కావలసినటువంటి అవసరము, వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడు గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నడో అది తప్పిపోతుంది, ఎప్పుడో అది స్థిరపరచబడిందే అని పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టలా. ఆ సంఘం ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా దానిని ప్రేమిస్తున్నటువంటి వాడుగా దేవుడు ఉన్నాడు. నువ్వు ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నావు, ఉన్నతమైన విద్యాభ్యాసము చేసినటువంటి వారిగా మీరున్నారేమో, మీ కుటుంబము, మీ బిడ్డలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారేమో, గల్ఫ్లో ఉద్యోగం చేస్తున్నారేమో, మంచి వ్యాపారం చేస్తున్నారేమో, మెట్రోపాలిటన్ సిటీస్లో లక్షలు కాదు, సంవత్సరానికి కోట్లలో మీకు ఆదాయం ఉండొచ్చేమో. కానీ మీరు ఎలా ఉండాలి? నేటి దినాన పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. అంటే దాని అర్థం ఏంటి?
మెలకువతో ఉన్నటువంటి నిద్రపోకుండా ఉండమని అర్థం. అయ్యా మీరేంటి మెలకువగా ఉండమని చెప్తున్నారు, మీ దేవుడు ఏంటి అలా అంటున్నాడు? నిద్రపోకపోతే మాకు ఆరోగ్యం పాడవుతుంది కదా, మాకు అనారోగ్యం వస్తుంది కదా, మేము ఎట్లా ఉండాలి, ఎందుకు మెలకువగా ఉండాలి అనేటువంటి కొన్ని తలంపులు, ప్రశ్నలు మన హృదయాలలో, మీ హృదయంలో కలగవచ్చు కూడా కదా, కలుగుతాయి తప్పనిసరిగా. ఎందుకు ఈ మాట పౌలు అంటున్నాడు? మెలకువగా ఉండి ఏం చేయాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశము అంటే, అపోస్తులైనటువంటి పేతురు దానికి సమాధానాన్ని చెప్తా ఉన్నాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. పౌలు చెప్పినటువంటి మాటకు అర్థం, పేతురు భక్తుడు ఎందుకు సమాధానం చెప్తున్నాడు, ఎందుకు మెలకువగా ఉండాలనేటువంటిది అంటే, పౌలు చేత పరిశుద్ధాత్మ దేవుడే లేఖ వ్రాయించాడు. అదే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో కూడా సంఘానికి వ్రాయిస్తూ ఉన్నాడు పత్రిక. వ్రాసినటువంటి వారు ఇద్దరు వేరువేరు వ్యక్తులైన వ్రాయించినటువంటి వాడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే ఆయనకు తెలుసు సరి అయినటువంటి సమాధానము, మనల్ని ఎలా నడిపించాలో, నువ్వు ఎలా నడిస్తే ఆశీర్వదించబడతావో, ఎలా నడిస్తే ఆ నడక నీకు దీవెనకరంగా ఉంటుందో నీకంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే పౌలు భక్తుని చేత వ్రాయించినటువంటి ఆ మాటకు సమాధానము పేతురు భక్తుడు సంఘానికి మొదటి పత్రికను రాస్తూ సమాధానాన్ని చెప్తా ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో మనం ఒక మాట చదివితే, ఎందుకు మనం మెలకువగా ఉండాలి అంటే అక్కడ అంటున్నాడు, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండాలి. ఎందుకండి మెలకువ లేకుండా ప్రార్థన ఎలా చేస్తాం? నిద్రపోకుండా ఉంటేనే కదా మనం, మెలకువతో ఉంటేనే కదా మనం ప్రార్థన చేసేది. నిద్రపోతుంటే ప్రార్థన ఎలా చేస్తాం అని అనుకోవచ్చు. శారీరకంగా మనం నిద్రపోయినా ఆత్మీయ జీవితంలో మనకు నిద్ర అనేటువంటిది ఉండకూడదు, మెలకువతనం అనేటువంటిది ఉండాలి. ఎందుకు ఆత్మీయంగా మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి? మన స్థితి, ఆత్మీయ స్థితి ఎందుకు మెలకువగా ఉన్నటువంటిదిగా ఉండాలి అంటే, పేతురు ఇక్కడ అన్నాడు, అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతము అనేటువంటిది ఒకటి చాలా దగ్గరగా ఉన్నది అంటున్నాడు. ఈ మాట మనం చాలా కాలం నుంచి వింటా ఉన్నాం. మందిరానికి వెళ్తే సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఈ సందేశాన్ని చెప్తా ఉంటారు. రాకడ సమీపంగా ఉన్నది, ప్రభువారు బహు సమీపంగా ఉన్నారు, ఆయన మనకు వచ్చేస్తా ఉన్నారు, సిద్ధపడండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, బాప్తిజం పొందండి అని హెచ్చరికలు అనేటువంటివి సంఘములో, ఓపెన్ మీటింగ్స్లో, పాంప్లెట్స్లో, మ్యాగజైన్స్లో ఎక్కడ చూసినా ఇవే మాటలు చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు ఆ మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు ఆలోచన చేశారా? కొంతమంది విసుక్కుంటారు, ఎప్పుడు ఇదే ప్రసంగం అండి, ఎప్పుడు ఇదే మాటల, ఆయన రాకడ సమీపంగా ఉన్నదని మా తాతగారు మా నాన్నగారితో కూడా అన్నారు. మా నాన్నగారు భయపడి రక్షణ పొందారు, బాప్తిజం పొంది నడిచారు దేవుని యొక్క సన్నిధిలో. మాకు కూడా అదే మాట చెప్తున్నారు. మా తాతగారు చెప్పినటువంటి ఈ మాట ఆయన చనిపోయారు, మా నాన్నగారు విన్నారు, మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నేను కూడా వృద్ధాప్యానికి వచ్చాను, నాకు 60 సంవత్సరాలు, నాకు 65 సంవత్సరాలు, మరి ఇంతవరకు ప్రభువు రాలేదేంటి అని నేను రక్షణ పొందిన అది ఎలా ఉంటుందో, పోనీ రక్షణ పొందుతా ఇంకొంచెం 10 సంవత్సరాలు ఆగుతానేమో,
అప్పుడు పొందుతాలే. నా జీవితము అంతమయ్యేటువంటి సమయం అవుతుంది కదా, నాకు అనారోగ్యం వచ్చి మంచాన పడేటువంటి సమయంలో అప్పుడు నేను బాప్తిజం తీసుకుంటాను పాస్టర్ గారు అని మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ప్రభు యొక్క రాకడ కొంత ఆలస్యం అవ్వచ్చేమో. నిన్ను రక్షించినటువంటి రీతిగా నీ బిడ్డలను, లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్నటువంటి ఆత్మలన్నిటినీ రక్షించాలనేటువంటిది దేవుని యొక్క కృప. ఆయన కృప మనకు తోడుగా ఉన్నది కనుకనే ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడేమో. ఆయనైతే సిద్ధపడి ఉన్నాడు రావటానికి, కానీ ఆలస్యం అవటానికి కారణము నువ్వు నేను సిద్ధపడకపోవటమే. ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపడితే, అందరూ సిద్ధపడితే, లేఖనం చెప్తా ఉంది అన్నిటికీ కుదురుబాటు కాలములు వస్తున్నాయి. కుదురుబాటు కాలం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఈ సమయమున ఆయన ఆలస్యం చేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన కొంత ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే మనలో ఇంకా సరి చేసుకోవాల్సి ఉన్నవేమో, మనం ఇంకా నిద్రమత్తులుగా ఉన్నామేమో ఆత్మీయ జీవితంలో. శారీరకంగా మంచి స్థితిలోనే ఉండొచ్చు నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు. రాబోయేటువంటి తరాలకు కూడా సంపాదించి ఉండొచ్చు. ఇంట్లో నలుగురుంటే 2 కార్లు ఉండొచ్చు కూడా, ఒక పెద్ద భవనం, బిల్డింగ్ ఉండొచ్చు. ఇంకా మీరు నలుగురు కాకుండా అధికంగా ఇంకొక ఎక్స్ట్రా 4 రూమ్స్ కూడా ఉండొచ్చేమో. ప్రియదేవుని బిడ్డలారా, ఎక్స్ట్రా గెస్టులు వచ్చిన, బంధువులు వచ్చిన వాళ్ళకి తలా ఒక బెడ్రూమ్ ఇవ్వడానికి సువిశాలమైనటువంటి ఇల్లు మీకు ఉన్నదేమో. ఇంట్లో పనిచేయడానికి పని వాళ్ళు ఉన్నారేమో. కానీ నువ్వు ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండకపోతే అదంతా వ్యర్థమే. సమీపంగా ఉన్నది అంతము. ప్రియదేవుని బిడ్డలారా, అంతము సమీపంగా ఉందని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఎలా ఉండాలి అంటే స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండండి. అంటే మన యొక్క శరీరం మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితంలో కూడా స్వస్థత మనకు కావాలి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా అవసరత వస్తే, కొంత అప్పుల బాధ వస్తే, కొంత ఆర్థికంగా ఇబ్బంది వస్తే, ప్రభువా నాకు సహాయం చేయండి నాయన అని ప్రార్థన చేయొచ్చు. మా కుటుంబంలో అనారోగ్యంగా ఉంది, నాకు జ్వరం వస్తూ ఉంది ప్రభువా, తగ్గటం లేదు, ఏంటో మరి, అది నువ్వైతే స్వస్థపరచు నాయన అని ప్రార్థన చేయవచ్చు. సేవకుల చేత ప్రార్థన చేయించుకోవచ్చు. అది తప్పని వాక్యం కూడా చెప్పటం లేదు. మంచి మెడిసిన్ వాడుకోవచ్చు. కానీ స్వస్థత అనేటువంటిది శరీరానికి మాత్రమే కాదు, కానీ నీవు కలిగి ఉన్నటువంటి ఆ మనసుకు, ఆ బుద్ధికి కూడా స్వస్థత కావాలి, ఖచ్చితంగా కావాలి. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, నిండు వలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్తా ఉన్నది. నీ పొరుగువారిని నువ్వు రక్షణ పొంది కూడా, బాప్తిజం పొంది కూడా, అభిషేకించబడి ప్రభు యొక్క బలలో ఆయన శరీరంలో పాలు పంపులు పొందుతూ, పరిచర్యలో కొద్ది గొప్ప కూడా పాల్గొంటూ, పొరుగువారిని ప్రేమించలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నావనుకోండి, తల్లిదండ్రులను గౌరవించలేనటువంటి స్థితిలో ఉన్నావనుకోండి, అబద్ధాలు ఆడుతూ ఉన్నావనుకోండి, వ్యభిచారం చేస్తానే ఉన్నావనుకోండి, దొంగతనము, నరహత్య, ఇలాంటివన్నీ ఈ ఆజ్ఞలకు వ్యతిరేకంగా నువ్వు నడుస్తూ ఉండి కూడా నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే నీకు శారీరకంగా నువ్వు ఆరోగ్యంగానే ఉండవచ్చేమో, కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అంటే అనారోగ్యంగా ఉన్నావని గుర్తుపెట్టుకో. ప్రియదేవుని బిడ్డలారా, అనారోగ్యం అనేటువంటిది మన హృదయానికి కూడా కలుగుతూ ఉంటుంది. మన జీవితాలకు, దేవుని వెంబడించేటువంటి హృదయానికి కూడా ఉంటుంది. 1,00,000 రూపాయల జీతం వస్తే 10,000 దశం భాగ్యం ఇవ్వాలంటే 10,000 ఎక్కడ ఇస్తాంలే, 5,000 చాలే అని అనుకుంటే అది కూడా దేవునికి ఇవ్వటంలో
నీ చెయ్యి వెనుకడుగు వేస్తా ఉన్నదంటే అది నీకున్నటువంటి ఒక అనారోగ్యమే. దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు పాటించకపోతే, ఎక్కడైనా నువ్వు ఆగిపోతా ఉంటే అది కూడా నీకు ఉన్నటువంటి ఒక అనారోగ్యమే. ఓచ చేయగలిగినటువంటి వానిగా నువ్వు ఉన్నావేమో. దేవుని యొక్క సన్నిధికి నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి నువ్వు తగిన సమయంలో సకాలంలో మందిరానికి వెళ్ళి ప్రారంభ ప్రార్థన నుండి నువ్వు ఏకీభవించకపోతా ఉన్నావు అంటే అది కూడా నీకున్నటువంటి అవిటితనమేమో, నడవలేనటువంటి పరిస్థితి ఏమో. ఇంకా చాలా టైం ఉందిలే, ఇప్పుడు 9 కదా ప్రారంభ ప్రార్థనే కదా, 10ంటికి కదా వాక్యం, అప్పుడు వెళ్దాంలే అనుకుంటే ఆ మనసు కూడా ఒక అనారోగ్యమేమో. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కడ వెనుకడుగు వేస్తున్నావో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి నీవు దేవుని సన్నిధిని అనుభవించడానికి, పరిచర్యలో పాల్గొనటానికి, ఆయన మాట వినేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే అది అనారోగ్యమే. ఎక్కడ దేవుని యొక్క ఆజ్ఞను పాటించటం లేదు, దేవుని యొక్క మాట నీకు తెలిసి ఎక్కడ వెనుకడుగు వేస్తున్నావో అది అనారోగ్యమే. అటువంటి పరిస్థితులన్నిటికీ నీకేం కావాలంటే స్వస్థత కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన స్వస్థత నీకు కావాలి. స్వస్థ బుద్ధి నువ్వు కలిగి ఉండాలి. అలా కలిగి ఉండేటువంటిది ఎందుకంటే ప్రార్థన చేయటానికి, ప్రార్థించడానికి. దేవుని సన్నిధిలో నీకు ఆరోగ్యం బాగాపోతే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తా ఉన్నావు. నీ బిడ్డలు సరిగా చదవకపోతే కన్నీరు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశావు, గృహంలో ప్రార్థన విజ్ఞాపన చేశావు, సేవకులు పిలిపించావు, విశ్వాసులను పిలిపించి ప్రార్థన చేయించుకున్నావు. ఆ టైంలో కొంత కాను కూడా ఇచ్చి ఉండొచ్చేమో. కానీ నీ బిడ్డ సెటిల్ అయితే, వారి వివాహ జీవితము చక్కగా మారితే, వారికి అన్ని అవసరాలను దేవుడు తీరిసే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అసలు మందిరానికి వెళ్తున్నావా? మీ కుటుంబంలో ప్రార్థన జరుగుతుందా? నువ్వు కన్నీరు విడుస్తున్నావా? నా బిడ్డలు రక్షణ పొందపోయిన పర్వాలా అనుకుంటున్నావు, కానీ వారు రక్షణ పొందబోతే ఏం జరుగుతుంది? ప్రియదేవుని బిడ్డలారా, నీ సేవకుడు, దేవుని యొక్క సేవకుడు, మీరు, మీ బంధువులు, మీ సంఘము ప్రార్థిస్తుందేమో కానీ వాళ్ళని పరలోకంలోనికి నడిపించదు. మార్గము తెలియజేస్తుందేమో కానీ వారిని బలవంతంగా బాప్తిజం ఇప్పించరు. అది వారి వ్యక్తిగతంగా చేయవలసినటువంటి పని, నువ్వు వ్యక్తిగతంగా చూసుకోవాల్సినటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పేతురు భక్తుడు అంటున్నాడు, సమీపంగా అంతా ఉన్నది కనుక మీరేం చేయాలంటే ప్రార్థనలను చేయటానికి మెలకువగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు ప్రార్థన చేయటానికి మెలకువగా ఉన్నారా? లేకపోతే మీ జీవితాలు మత్తుగా ఉన్నాయా? ఆలోచన చేశారు ఎప్పుడైనా? ప్రార్థన చేసేటువంటి విషయంలో మీ హృదయం ఎలా ఉంది? లూకా భక్తుడు ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. వైద్యుడైనటువంటి లూకా తను రాసినటువంటి సువార్తలు చూడండి. లేఖనాన్ని చూసినట్లయితే లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనంలో 35వ వచనంని మనం గమనించినట్లయితే, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున. దేవుని బిడ్డలారా, మనం ఎందుకు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, లేకపోతే ప్రార్థన చేయటానికి ఎందుకు మెలకువగా ఉండాలి అంటే, మన హృదయము మన యొక్క ఈ లోక జీవితమునకు అలవాటు పడిపోయి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి సమయమున దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను, ఆ డబ్బును మనము మత్తులో పడిపోతున్నాం చాలామంది ఏమో. అర్థమైంది అన్నమాట. మనకు డబ్బు తినటానికి లేనటువంటి సమయం ఒకటి ఉన్నదేమో, కానీ నేటి దినాన మనకు చాలా ఎక్కువ డబ్బు ఉంటే ఆ డబ్బులతోటి మనం ఏం చేస్తున్నామో కదా,
ఇంతకుముందు మంచి తిండి తినేవాళ్ళం, కానీ ఇప్పుడు వాటికి తోడు మత్తు పదార్థాలకు బానిసలు అయిపోతూ ఉన్నామేమో. మీ బిడ్డలు మత్తు పదార్థాలకు బానిసలైనటువంటి వాళ్ళుగా ఉంటున్నారేమో. మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు మా అబ్బాయి, వెరీ గుడ్, మంచిదే, కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఆ డబ్బు ఎలా వస్తుంది? వ్యాపారంలో దుర్వ్యాపారం జరుగుతూ ఉందా? లంచాలు తీసుకుంటున్నాడా? వ్యాపారం కల్తీగా చేస్తూ ఉన్నాడా? గవర్నమెంట్కి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ న్యాయంగా చట్టపరంగా కడతా ఉన్నాడా లేదా? మనం ఎలాగ సంపాదిస్తున్నాం? పాలల్లో నీళ్లు కలుపుతూ ఉన్నారు, నీళ్లలో పాలు కలుపుతూ ఉన్నారు కొంతమంది. అంటే పాలలో నీళ్లు కలిపితే కొంచెం కలపచ్చేమో, కానీ ఎక్కువ నీళ్లలో కొంచెం పాలు కలిపితే అవి చిక్కగా ఉంటాయా? మనకేమైనా ఉపయోగమా? అలా కాదు. మనము చేసేటువంటి వ్యాపారము ఎలా ఉండాలంటే న్యాయంగా, దేవుని దృష్టిలో న్యాయమైనటువంటిదిగా ఉండాలి. లోకం దృష్టిలో, చట్టం దృష్టిలో కాదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ సంపాదన అంతా ప్రత్యేకంగానే ఉంటుంది. నువ్వు దేవునికి దశభాగం ఇస్తావు, అధికంగా ఇస్తావు. దేవుని పరిచర్యలో నువ్వు వాడబడతావు, నీ కుటుంబం నిలబడతా ఉన్నది. ఎందుకంటే కోత చాలా విస్తారంగా ఉంది. మనం అనుకోవచ్చు, నేనేం చేస్తానండి పరిచర్య, నేనేం చేస్తానండి, నాకు రాదుగా వాక్యం చెప్పటం అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు వాక్యం చెప్పటమే పరిచర్య కాదు, ప్రార్థన చేయటానికి నువ్వు సహకరించాలి, పరిచర్య చేయటానికి నువ్వు సహకరించాలి. అది కూడా ఒక పరిచర్యే. సకాలంలో మందిరానికి వెళ్ళి అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం ఒక పరిచర్యే. పాటలు పాడటం పరిచర్య కాదు, మందిరాన్ని శుభ్రం చేయడం కూడా పరిచర్యే. ఇవన్నీ చేయడానికి ఇష్టపడట్లా చాలామంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీరు ఎలా ఉన్నారు? మీరు ఏ స్థితిలో ఉన్నారు? మీరు శారీరకంగా ఉన్నతమైన స్థితి ఉండొచ్చేమో, ఆత్మీయంగా మీరు ఎలా ఉండాలంటే ప్రార్థన చేయటానికి, పరిచర్య చేయటానికి మెలకువగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు అట్టి రీతిగా లేరు అంటే దాని అర్థం ఏంటంటే మీరు మత్తులుగా ఉన్నారేమో, మీ హృదయాలు ఎలా ఉన్నాయేమో, తిండి వలన కానీ. అంటే ఎక్కువగా తింటే మనకేమొస్తుంది? మత్తుగా ఉంటుంది. బా ఇప్పుడు లేవలేనండి, మత్తుగా ఉంది అంటారు చాలామంది. తిన్నాం, దోశ తిన్నాం, ఊతప్పం తిన్నాం, రకరకాలు అవి తిన్నాం, ఇవి తిన్నాం, అందువల్ల నాకు మత్తుగా ఉందండి. తిండి వలన, మత్తు వలన, ఈ లోక సంబంధమైనటువంటి విచారము మనస్సుని నువ్వు కలిగి ఏదైనా ఒక అంశంలో నీకు బాధ కలిగితే దానిని బట్టి నువ్వు బాధపడుతూ అలానే ఉంటే నువ్వు ప్రార్థన చేయలేవు. ప్రార్థన చేయటానికి మెలకువలేనటువంటి స్థితి నువ్వు కలిగి ఉంటున్నావేమో. జాగ్రత్త. అలాంటి టైంలోనే దేవుని యొక్క రాకడ జరుగుతుందేమో. ఆ దినము ఉరి వచ్చినట్లుగా. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో మనకు తెలుసా? మనం క్షేమంగా ఉంటామనేటువంటి నమ్మకం మనకున్నదా? వచ్చే సంవత్సరం నేను ఫలానా పని చేయాలనుకుంటాం, దేవుని చిత్తమైతే అనుకోవాలి. నీ చిత్తమైతే దేవా నేను వచ్చే సంవత్సరము నా డిగ్రీ అయిపోయింది, మంచి ఉద్యోగం చేస్తా, అట్లా అనుకో. నా బిడ్డలకు నెక్స్ట్ ఇయర్ వివాహం చేస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. లేకపోతే ఒకానొక దినము రాబోతా ఉంది, అది ప్రభు యొక్క రాకడ దినము కావచ్చు, మన ప్రాణం పోయేటువంటిది కావచ్చు. అకస్మాత్తుగా ఉరి వచ్చినట్లుగా మన మీదకు వస్తుందేమో. మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో జాగ్రత్త అనేటువంటిది ఆరోగ్య విషయంలో తీసుకుంటున్నారు. మీరు నడుస్తున్నటువంటి నడకలో, మీ కుటుంబంలో, మంచి బట్టల విషయంలో, అప్పులు లేకుండా, వ్యాపార విషయంలో అన్నిటిలో తెలివి కలిగినటువంటి వాళ్ళుగా అడుగులేస్తున్నారు. కానీ ఆత్మీయంగా మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఆత్మీయంగా ఎలాంటి అనుభవంలో ఉన్నారో
ఆలోచన చేశారా? మీ నడక, మీ నడత మీకు తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. లోకానికి తెలియకపోవచ్చు, లోకాన్ని మోసం చేస్తూ మీరు నడవచ్చేమో, దేవుని మోసం చేయలేరు కదా. దేవుని బిడ్డలారా, ఈ హెచ్చరికను మీరు గుర్తుపెట్టుకొని జాగ్రత్త పడాలి. మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండాలి. ఎందుకంటే ఆయన సన్నిధిలో నువ్వు ఒకానొక దినమున నిలబడబోతా ఉన్నావు. ఆయన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి సమయంలో నువ్వు నిలబడబోతా ఉన్నావు. యవనస్తుడా, అపోస్తుల కార్యముల గ్రంథములో ఒక మాట వ్రాయబడింది. 20వ అధ్యాయము 9వ వచనంలో. ఆ వచ్చిన భాగాల్లో, ఆ భాగంలో మీరు చదివితే, ఐతుకు అనేటువంటి ఒక యవనస్తుడు పౌలు ప్రసంగిస్తూ ఉన్నాడు. విస్తారంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే 3వ అంతస్తులో కిటికీలో కూర్చొని నిద్రకి తూలి పైనుంచి కింద పడి చనిపోయాడు. మన జీవితం మత్తుగా ఉంటే, కొంతమంది అంటారు మత్తుగా ఉందండి, నిద్రగా ఉందండి నాకు, ఏంటి వాక్యం ఇంతసేపు చెప్తున్నారు, అరగంట చెప్పారా, ఒక పావుగంటలో ముగిస్తే సరిపోయేది కదా. మనం అనుకుంటాం పరిశుద్ధాత్మదేవుడు నీకు ఎన్ని విషయాలు తెలియజేయాలనుకున్నాడు కదా. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి, మెలకువగా వినండి. నువ్వు పోషించబడతావు, దేవుని చేత దీవించబడతావు. దేవునికి మహిమ కలుగును కాదు. నీకేం మాట అవసరమో దేవునికి తెలుసు, నీకు తెలియదు. నీ హృదయానికి ఏది అవసరమో అది సేవకుని ద్వారా దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే, నువ్వు వినకపోతే నీకే నష్టం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు వింటే నీకు మెలకువగా ఉంటుందేమో, నువ్వు మెలకువగా లేవని హెచ్చరిస్తున్నాడేమో. ఎందుకు మెలకువగా ఉండాలంటే లోకములో పరిస్థితులు బాగా, అంతము సమీపంగా ఉంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి అంటే మెలకువతో ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటానికి మెలకువగా ఉండండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆ మెచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ఈ మాటలు వినడానికి ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రేమిస్తున్నారు నాయన. మీ మాటల ద్వారా మాకు హెచ్చరిక చేశారు. ప్రార్థన చేయటానికి మెలకువగా మేము ఉండాలని తెలియజేశారు. అవునయ్యా, ఆత్మీయ మత్తులో మేము ఉన్నామేమో, ఆత్మీయంగా మందముగా ఉన్నామేమో. మెలకువను దయచేయండి. ప్రార్థన చేయటానికి, విజ్ఞాపన చేయటానికి, మా స్థితులను, మా జీవితాలను కట్టుకోవటానికి నాయన కృప చూపించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బబ్బులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నూతనమైన సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని ధరింపజేశారు. మీకు వందనాలు. మీ కాపుదల భద్రత అనుగ్రహించి ఆశీర్వదించండి. ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు రాకడకు సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ మీకే అప్పగించుకుంటూ నాయన ఈ మాటలు వింటున్నటువంటి వారందరినీ మీకే సమర్పించుకుంటూ ప్రతి ఒక్కరి జీవితాలను మీకు అప్పగించుకుంటూ ఆశీర్వాదకరముగా మీరు మార్చమని యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సరి సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.